Hello viewers, good morning. Welcome to my channel Tally Lokesh Computer Training. సో ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏమిటంటే ఆర్బిఎల్ క్రెడిట్ కార్డ్కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆర్బిఎల్ మొబైల్ యాప్లో, తర్వాత 4 డిజిట్స్ పిన్ సెట్టింగ్ ఎలా చేయాలి అనేది డిస్కస్ చేస్తాం. ఫస్ట్ మనం చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ప్లేస్టోర్కి వెళ్ళి ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఆర్బిఎల్ మొబైల్ కార్డ్ యాప్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఈ రకమైన ఆర్బిఎల్ మై కార్డ్ అనే యాప్ చూపిస్తుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, బట్ మీకు చూపించడానికి ఇలా చూపిస్తున్నాను. ఓకేనా? ఇలా చేసిన తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆఫ్టర్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఆర్బిఎల్ మై కార్డ్ అనే యాప్ చూపిస్తుంది. దీన్ని ఓపెన్ చేయాలి. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అడుగుతుంది, టు రిజిస్టర్ ఎంటర్ మొబైల్ నెంబర్. మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చి ఉంటారో అప్లై చేసేటప్పుడు ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయాలి. ఓకే, తర్వాత ఎంటర్ పాన్ నెంబర్. మీకు పాన్ నెంబర్ ఉంటుంది, ఆ పాన్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ అనేది వాళ్ళు పంపించడం జరుగుతుంది. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. నేను నా యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, పాన్ నెంబర్ కూడా ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ఓకే, తర్వాత రిజిస్టర్ ఇస్తున్నాను. ఓకే, సో మనకు ఈ విధంగా ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మీరు కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. పేస్ట్. ఓకే, నేను సెట్ ఏ పిన్ ఇస్తున్నాను. సేమ్ అదే మళ్ళీ ఇక్కడ ఇవ్వండి, పేస్ట్, సెట్ ఏ పిన్. సో ఎంపిన్ సెట్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు ఎంపిన్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇలా సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అవుతే మన ఆర్బిఎల్కి సంబంధించిన కార్డు యొక్క సంబంధించిన డీటెయిల్స్ అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏదైతే మీరు టైప్ చేసి ఉంటారో ఆ యొక్క పాస్వర్డ్ని మళ్ళీ ఇక్కడ టైప్ చేయాలి మీరు. ఓకే, ఎంటర్. 6 డిజిట్స్ ఉంటుంది ఇది. ఓకేనా? రిజిస్టర్ చేసేటప్పుడు మనకు పాస్వర్డ్ అనేది ఓటీపీ ఇచ్చేది మనకు 6 డిజిట్స్ ఉంటుంది. దాన్ని లాగిన్ చేయాలి. లాగిన్ చేస్తూనే మనకు మన యొక్క క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత అనేది మనకు కార్డులో చూపిస్తుంది. ఇలా చూపించిన తర్వాత మేక్ పేమెంట్. ఓకే, మనం పేమెంట్ ఏమైనా చేయాలంటే ఎన్ని విధాలుగా చేయొచ్చు. ఇక్కడ హోమ్ ఉంది, తర్వాత ఎక్స్క్లూజివ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకే, దాంట్లో ఏంటంటే రీఛార్జ్ చేయొచ్చు, పే యువర్ బిల్స్ చూడొచ్చు. ఒకసారి చూడండి, మనం దీంట్లో పే చేయగలుగుతాం అంటే మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, డిటిహెచ్కి అమౌంట్ పే చేయొచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ చూడొచ్చు, బ్రాడ్బ్యాండ్, వాటర్, ఓకే, రెంటల్, ట్యాక్సెస్, ఇవన్నీ దీని నుంచే మనం పే చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది ఈ యొక్క క్రెడిట్ కార్డ్ నుంచి. ఓకే, బ్యాక్ వచ్చాం. తర్వాత ఆఫర్స్ అండ్ రివార్డ్స్ ఎలా రిడీమ్ చేసుకోవాలి. మై అకౌంట్. ఓకేనా? మన యొక్క క్రెడిట్ లిమిట్ ఎంత ఉంది, నాకు 35,000 ఇచ్చున్నారు. ఓకేనా? అది గమనించాలి. తర్వాత ఓపెనింగ్ సేవింగ్ అకౌంట్. మనము సేవింగ్ అకౌంట్కి మనం చూసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మనము చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది, చేయొచ్చు. తర్వాత లాగౌట్ అవ్వాలంటే ఇక్కడ పైన ఆప్షన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి లాగౌట్ అయితే లాగౌట్ అవ్వచ్చు. ఇది రిజిస్టర్ చేసే పద్ధతి. ఓకేనా? సో రిజిస్టర్ చేసేటప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చినట్లయితే, ఓకేనా, ఇక్కడ మీరు చూడండి రీసెట్ కార్డ్ పిన్ ఉంది. ఫర్గాట్ పిన్ పక్కన రీసెట్ కార్డ్ పిన్ ఉంది. ఇక్కడ ఏంటంటే మనం 4 డిజిట్స్ సంబంధించిన ఒక పిన్ నెంబర్ అనేది సెట్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే, చూడండి, దాన్ని సెట్ చేద్దాం. రీసెట్ కార్డ్ పిన్. ఓకేనా? నీకు ఆర్బిఎల్ కార్డ్ మీద మనకు 16 డిజిట్స్తో ఒక నెంబర్ ఉంటుంది, అది ఇక్కడ టైప్ చేసుకోవాలి.
నేను టైప్ చేస్తున్నాను. మీరు మీ యొక్క కార్డ్ నెంబర్ అనేది టైప్ చేసుకోవాల్సి వస్తుంది రియాలిటీలో. ఓకే. ఎక్స్‌పైరీ మంత్ ఉంటుంది. అది కూడా మీరు ఇవ్వాలి. ఎక్స్‌పైరీ ఇయర్ కూడా ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్ ఇచ్చుకోవాలి. ఇదేంటంటే మనం ఎక్కడైనా షాపింగ్ మాల్స్‌కి వెళ్ళినప్పుడు అక్కడ యూజ్ చేస్తాం. సో, అందుకు మనం ఏం చేయాలంటే కరెక్ట్‌గా 4 డిజిట్స్ అనేది సెట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇస్తే మనకు కార్డ్‌ని రీసెట్ చేసుకోమని ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది. దాన్ని మీరు కాపీ చేసుకోవాలి. మన మొబైల్ నంబర్‌కి వచ్చేస్తుంది. దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను కొత్త నెంబర్ సెట్ చేసుకుంటున్నాను. చూడండి. సేమ్ అదే నెంబర్ ఇక్కడ రీసెట్ కార్డ్ పిన్ ఎంటర్. ఓకే. కార్డ్ పిన్ రీసెట్ సక్సెస్‌ఫుల్లీ. ఓకేనా? ఇప్పుడు నా యొక్క కార్డ్ పిన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా మనకి పిన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రీసెట్ అయిపోయింది. అంటే ఇంతకుముందు వేరే పిన్ ఉన్నింది. దాన్ని ఇప్పుడు నేను మార్చుకున్నాను. ఓకే. సో, ఈ విధంగా ఆర్‌బీఎల్‌లో కార్డ్‌ను మనం యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది ఈజీగా. ఓకేనా? మనకు బ్యాంక్‌లోకి డైరెక్ట్‌గా ఆర్‌బీఎల్ బ్యాంక్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. ఓకేనా? ట్రాక్ అప్లికేషన్ చూసుకోవాలంటే చూసుకోవచ్చు. ఓకే. యుటిలిటీ బిల్స్ లాగిన్ అవ్వమని అడుగుతుంది. ఇలా ఇవన్నీ మనం చూసుకోవచ్చనమాట. ఓకేనా? మీకు ఈ క్లాస్ అర్థమైందనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.